UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నాగార్జున గారు గత లాస్ట్ ఒక 2014 నుంచి 2018 దాకా ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిందో అందులో రేవంత్ రెడ్డి కూడా ఒక టీడీపీ నుంచి విన్ అయిన వ్యక్తి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక హైటెక్ సిటీ దగ్గరలో కన్వెన్షన్ అని ఒక కన్వెన్షన్ కట్టారు. అది కూడా నాగార్జున గారిది. కొన్ని చెరువులు ఆక్రమించి కట్టారని అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నెక్స్ట్ మనం కట్ చేస్తే ఇప్పుడు మనం 2023లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఇప్పుడు నిన్న ఇనిషియేట్ తీసుకున్నారు. కన్వెన్షన్ని కూల్చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనకి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ఆ రౌండ్ బిల్డింగ్ కట్టించినప్పుడు సైబర్ టవర్స్, అప్పుడు నువ్వు దాంట్లో పై ఫ్లోర్కి వెళ్ళి అద్దం తెరిచి చూస్తే నీకు ఆ ఎదురుగా ఒక అందమైన లేక్ కనబడేది. అవును, తుమ్మిడి కుంట అనేవాళ్ళు అప్పుడు, దానికి ఒక పేరు. ఇటువైపు ఉండేదేమో లేక్, టింబర్ లేక్ కాలనీ దగ్గర ఉండేది తూముకుంట, అది తుమ్మిడి కుంట. ఆ కుంట ఒక పాండ్, దాన్ని ఆ వ్యూ బాగుంది. చెరువుకి ఇటుపక్కల హైటెక్ సిటీ పడింది. అంటే లైక్ ఇది మన సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఈ పడ్డాయి. అవతల సైడ్ మురళీమోహన్ గారు ఏం చేశారు, జైబేరి కట్టుకున్నారు. ఈయనకు మంచి సన్నిహితుడు కాబట్టి ఆ ల్యాండ్ ఏదో అప్పట్లో తక్కువ కొన్నారు. ఇప్పుడు మంచి ల్యాండ్ కదా అది. అవును, అక్కడ జైబేరి సిలికాన్ టవర్స్ కట్టుకున్నాడు. ఎదురుగా జైబేరి ఎంక్లేవ్ ఇలాన్నీ ఉన్నాయి, ఆయనదే అది అంతా. చెరువు కట్టు వాళ్ళు చెరువు కిట్టు వీళ్ళు పెట్టుకున్నారు. అలాగే చెరువు కట్టు నోవోటెల్ వచ్చింది. ఆలపాటి గారు ఏదో హౌస్ ఉంది అక్కడ, మంచి హౌస్. హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ పెట్టారు. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. కాలక్రమేణా చెరువు కొంచెం కుదింపు కొత్త కట్టలాడైతే వచ్చాయి. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఎవరు పర్మిషన్లు ఇచ్చారో మొత్తానికైతే చేసుకున్నారు. ఇప్పుడు కన్వెన్షన్ అయితే చెరువులోనే కట్టారు. చెరువులోనే ఇంకా చెరువు లేదు. నువ్వు కన్వెన్షన్ లోపలికి వెళ్తే 3 హాల్స్ ఉంటాయి వాళ్ళకి. మెయిన్ అక్కడ డైనింగ్ సెక్షన్ దగ్గర నుంచి ఇలా తొంగి చూస్తే అక్కడ ఒక చిన్న లేక్ అలా పారుతుంది. ఒకటి ఉంటుంది, పాండ్ ఉంటుంది చిన్నది. అదే ఇప్పుడు తుమ్మిడికుంట ఒకప్పుడు అంత ఉండేది, ఇప్పుడు ఇంత అయిపోయింది అది. నువ్వు నోవోటెల్కి వెళ్ళినా దారిలో నీకు చిన్న పాండ్స్ కనిపిస్తాయి. అదంతా కూడా ఈ తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి సబ్ పార్ట్స్. అలా దాన్ని వాళ్ళు అలా సుందరీకరించుకున్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. దానికి ఒక మంచి అధికారిని నియమించుకున్నారు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే గత 40 ఏళ్ళ ముందు హైదరాబాద్ సిటీలో ఉన్న చెరువుల మ్యాప్లన్నీ తీసుకొని ఇప్పుడు అక్కడ ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేయడం. ఇదేంటండి మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న మైలు ఎలా కూల్చేస్తారు? నీకు అమ్మినోడిని కనుక్కో. ఇదేంతప్పుడు చెరువు వాడు కబ్జా చేసి నీకు అమ్మాడు. లేదండి మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటాం, మా అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే చేస్తాం, మాకు సంబంధం లేదు. ఇది చెరువు ల్యాండ్, మీరు అక్రమంగా ఉంటున్నారు, సో కూల్చేస్తున్నాం. సో వీళ్ళందరికీ న్యాయము, నాగార్జునకో న్యాయం ఉండదుగా. ఆయన గురించి కూడా జనం కోసం అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేస్తే హైడ్రా దాని మీద కూడా చర్యలు తీసుకుంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అటువైపు బుల్డోజర్లు వెళ్ళాయి. ఎందుకో తెలియదు, అక్కడికి వచ్చి ఒక ఫోన్ కాల్తో ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి. ఏదో మేనేజ్మెంట్ జరిగింది వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి అందరికో న్యాయం, నాగార్జునకో న్యాయం కాదు, ఇది కూడా కూల్చేయాల్సిందే అని ఒకటి పెట్టుకున్నారు. మరి దాంట్లో అయితే వాళ్ళు ఎప్పుడు కూలుస్తారో తెలియదు. నష్టం ఎలా ఉందంటే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా అది బుకింగ్ అయిపోయింది. నేనే ఎప్పుడో జూలైలో అనుకుంటా, జూలై ఆర్ జూన్లో వెళ్ళా. సెప్టెంబర్లో నాకు 13, 14, 15 కావాలి, ఐ వాంట్ ఆర్గనైజ్ అన్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి వెళ్తే ఫస్ట్ ఆగస్ట్లో అనుకున్నాం. ఆగస్టు ఫుల్ అండి, డేట్సే లేవు, సెప్టెంబర్కి షిఫ్ట్ అవ్వండి. సెప్టెంబర్లో కూడా 13, 14, 15 నేను చూస్తానండి, ఎందుకంటే 15 మాకు ఏదో ఉంది అని చెప్పుకున్నారు వాళ్ళు. అంత బిజీ, ప్రీ బుక్ అయిపోయింది. అంతకుముందు కూడా నేను 1-2 ఎగ్జిబిషన్స్ చేసే దాంట్లో బాగానే రన్ అయింది. చిన్న ఫ్యాషన్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాంటివి అట్లా అంటే ఉంది అది. ఇంకా ఇప్పుడు ఇయర్ ఎండ్ వరకు బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సడన్గా ఈ వార్త విన్న తర్వాత వాళ్ళంతా బుకింగ్స్ అన్ని వెనక్కి తీసుకునే పరిస్థితికి వచ్చింది. మరి ఎప్పుడు కూలుస్తారో ఏం చేస్తారో తెలియదు. కూల్చేశారు ఆల్రెడీ. అంటే మొత్తం ఇప్పుడు ఈ పరిస్థితి అంతా రావాలి కదా. కూల్చివేత అంటే ఇప్పుడు ఒక గోడ పగలగొట్టి ఇలా అంటారు, మొత్తం అదంతా స్మాష్ అయిపోయి మళ్ళీ పూర్వవైభవం ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నా. కూల్చేయడం అంటే జస్ట్ ఒక గోడ తీస్తారు, అది వార్నింగ్ లాగా. వీఆర్ గోయింగ్ టు డిమినిష్ దిస్ అని చెప్పడానికి ఒక వార్నింగ్. మొత్తం ల్యాండ్స్కేప్ అవ్వలేదు కదా, అది ఎప్పుడు అవుతుందో తెలియదు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.